హలో ఫ్రెండ్స్, మనం శ్రీ మార్కండేయ పురాణంలోని శ్రీ దుర్గా సప్తశతిలో భాగంగా మహిషాసుర మర్దిని అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి వృత్తాంతం గురించి తెలుసుకుందాం. పూర్వం దేవతలకి దానవులకి ఘోరమైన యుద్ధం జరిగింది. 100 సంవత్సరాల పాటు జరిగిన ఆ యుద్ధంలో దేవతలంతా ఓడిపోగా అసురులు జయించారు. ఆ అసురుల నాయకుడైన మహిషాసురుడు ఇంద్రుణ్ణి తొలగించి అతని సింహాసనాన్ని ఆక్రమించాడు. అలా ఓడిపోయిన దేవతలంతా దైన్యంతో బ్రహ్మదేవుణ్ణి తీసుకొని శివకేశవుల దగ్గరికి వెళ్ళి వారికి జరిగిందంతా చెప్పారు. అది విన్న శివకేశవులకి తీవ్రమైన కోపం వచ్చింది. వెంటనే వారి ముఖం నుంచి ఒక దివ్య తేజస్సు ఉద్భవించింది. బ్రహ్మ ఇంద్రాది దేవతల శరీరాల నుంచి కూడా వారి దివ్య తేజస్సులు బయటకు వచ్చాయి. అలా అందరి తేజస్సులన్నీ కలిసిన ఆ మహా తేజస్సు ముల్లోకాలు వ్యాపించిన ప్రకాశంతో ఒక స్త్రీ రూపాన్ని ధరించింది. ఈ విధంగా సకల దేవతల తేజస్సుల నుంచి ఉద్భవించిన ఆ దేవికి దేవతలంతా తమ తమ ఆయుధాలని ప్రసాదించగా హిమవంతుడు అమ్మవారికి సింహవాహనాన్ని ఇచ్చారు. ఆ విధంగా బహు ఆభరణ సంశోభిత అయిన దేవి మహోత్సాహంతో ఉచ్చస్వరంతో సింహనాదం చేసింది. ఆ నాదాన్ని విని చలించిపోయిన అసురులంతా భయంతో మహిషాసురుని చేరారు. ఏమిటి భయంకర ధ్వని? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చేశారు అని తన అనుచరుల్ని తీసుకొని ఆ శబ్దం వచ్చిన వైపుకి వెళ్ళాడు మహిషాసురుడు. అంతే, ఒక్కసారి అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. దివ్యమైన కాంతితో ముల్లోకాలు వ్యాపించిన శరీరంతో 1000 చేతులతో దిక్కులంతా ఆక్రమించిన సింహవాహినైన మహాశక్తి స్వరూపం అతనికి దర్శనమిచ్చింది. కొంతసేపటికి ఆ దేవి ప్రభావం నుంచి తేరుకున్న మహిషాసురుడు దేవితో యుద్ధాన్ని ప్రకటించాడు. దేవికి దైత్యులకి మధ్య ఘోరమైన సంగ్రామం ప్రారంభమైంది. చిక్షురుడు, చామరుడు, ఉదద్రుడు, మహావాహుడు, అశిలోముడు, భాస్కలుడు, పరివారితుడు, బీడాలుడు అనే మహిషాసురుడి మిత్ర రాక్షసులంతా మహిషుడికి అండగా తమ తమ సైన్యాలతో దేవి మీద యుద్ధానికి వచ్చారు. యుద్ధం భయంకరంగా సాగుతుంది. సకల శత్రు భయంకరి అయిన ఆ దేవి మహాక్రోధంతో ఆ రాక్షస సైన్యాన్నంతా నాశనం చేసింది. అది చూసి ఆ సైన్యాధిపతులంతా కోపంతో దేవిని చంపబోగా సకల దేవతా స్వరూపిణి దుర్గాదేవి ఆ సైన్యాధిపతులందరినీ ఘోరంగా వధించింది. ఇలా తన సైన్యం అంతా నాశనమవుతుంటే చూడలేక మహిషాసురుడు చివరికి తానే స్వయంగా యుద్ధరంగంలోకి ప్రవేశించాడు. తన భీకరమైన మహిష రూపంతో దేవి సైన్యాన్నంతా చల్లా చెదురు చేశాడు. ఇంతలో తన మీదకి వస్తున్న దేవి వాహనమైన సింహాన్ని చంపడానికి పరిగెత్తాడు. ఆ తరువాత కోపంతో మహిషాసురుడు భూమిని గిట్టలతో రాసి తన కొమ్ములతో పర్వతాలన్నిటినీ ఎగరేశాడు. భయంకరంగా గుండెల అవిసేలా రంకెలు వేస్తూ దేవి చెండుకును వధించడానికి ముందుకు వచ్చాడు. అది చూసిన దుర్గాదేవి వెంటనే తన పాశంతో మహిషుణ్ణి బంధించింది. ఇంతలో మహిషుడు సింహరూపాన్ని ధరించాడు. దేవి తన ఖడ్గంతో ఆ సింహం తలని నరికింది. ఆ తరువాత మహిషుడు ఒక మనిషి రూపాన్ని ధరించాడు. దుర్గా అతన్ని తన బాణంతో పడగొట్టింది. వెంటనే ఒక పెద్ద ఏనుగు రూపాన్ని ధరించిన మహిషుడు తన తొండంతో దేవి వాహనమైన సింహాన్ని పట్టుకోబోగా దేవి ఆ ఏనుగు తొండాన్ని కూడా నరికేసింది. చివరికి మహిషుడు తన నిజ రూపాన్ని ధరించి దేవిని చంపడానికి ప్రయత్నించగా ఆ దుర్గాదేవి ఎగిరి ఆ రాక్షసుడి మీద వాలి పాదాలతో అతన్ని తొక్కిపట్టి శూలంతో ఒక్క పోటు పొడిచింది. అప్పుడు దేవి పాదాల కింద ఇరుక్కున్న మహిషుడు మహిష ముఖాన్ని ధరించి నిజస్వరూపంతో శక్తినంతా కూడదీసుకొని దేవిని ఎదిరించసాగాడు. అంత
అంత మహాలక్ష్మి స్వరూపి అయిన చండీదేవి తన మహాఖడ్గంతో అతని శిరస్సుని ఖండించింది. అలా దేవి చేతిలో మహిషాసురుడు వధించబడడం చూసి దేవతా గణాలన్నీ ఆనందంతో ఎగురుతూ చిందులు వేస్తూ ఆ దేవిని పలు విధాలుగా కీర్తించారు. అలాగే ఇంద్రాది దేవతలంతా ఆర్తత్రాణపరాయణైన దుర్గాదేవిని ఈ విధంగా స్తుతించారు. ఓ జనని, నీవు సర్వశాస్త్రాల్ని గ్రహించగలిగే బుద్ధి స్వరూపినివి. దాటడానికి వీలులేని సంసార సాగరాన్ని దాటించి అవతల ఒడ్డుకు చేర్చే నావవైన దుర్గాదేవివి. అంతేకాదు, విష్ణువు హృదయంలో నిత్యం కొలువుండే లక్ష్మీదేవివి. పరమేశ్వరులో అర్ధనారీశ్వరి రూపంతో నిలిచిన గౌరీదేవివి కూడా నీవే తల్లి అని సవినయంగా సభక్తికంగా ప్రార్థించారు. వారి ప్రార్థన విని సంతోషించిన దేవి, మీరు ఎప్పుడు కోరితే అప్పుడు ప్రత్యక్షమై మీ కష్టాలను తీరుస్తానని చెప్పి అంతర్ధానమైంది. ఆ విధంగా దుష్టుడైన మహిషాసురుని వధించి లోకాలన్నిటికీ మేలు చేసిన సకల దేవతా తేజోద్భవి అయిన మహాలక్ష్మి స్వరూపిణి మహిషాసురమర్దినిగా లోకంలో ప్రసిద్ధి చెందింది. దీనికి మూలం శ్రీ మార్కండేయ పురాణం, వచనం డాక్టర్ జయంతి చక్రవర్తి గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.